హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. సో ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక వీడియో ఉంటుంది, డే 1 వ్లాగ్. ఆ వీడియో చూడకపోతే కనుక చూసేయండి, దాని కంటిన్యూషన్ వీడియో, సో దట్ మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. సో డే 1 మొత్తం జర్నీ చేసిన తర్వాతే ఆ రోజునే మేము షిరిడి సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్ళాము. చాలా హ్యాపీగా అయిపోయి ఉండే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి తక్షుకి ఇంకా అస్తమానం మనం సెలెక్ట్ పెట్టలేం పిల్లలకి. సో పక్కనే మాకు ఆ రిసార్ట్లోనే రెస్టారెంట్ ఉంది, వాళ్ళదే కాబట్టి ఇంకా వాళ్ళని చిన్న రిక్వెస్ట్ చేసుకుని అడిగితే కొంచెం కిచడీ టైప్లో చేయమని చెప్పాను. వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం మెత్తగా ఉడికించండి రైస్ అని చెప్పాను. అఫ్కోర్స్ మనం ఎంతైతే రిక్వెస్ట్ చేసామో కాస్ట్ కూడా వాళ్ళు అలాగే తీసుకున్నారు ఆబ్వియస్లీ. సో కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. జస్ట్ ఒక 2 స్పూన్స్ అట్లా వేయమని చెప్పాను, వాళ్ళేమో ఇట్లా ఇచ్చేశారు. సో దానికి తగ్గ అమౌంట్ కూడా ఇచ్చేయాలి కదా, అట్లా జరిగింది. మరి ఏం చేయలేము. ఇంకా వేరే దిక్కున వెళ్ళాక ఓన్లీ సెలెక్ట్స్ మనం పెట్టకుండా ఇలా చేసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ పడుకుని పోయారు, బట్ తక్షు మాత్రం అస్సలు నిద్రపోలేదు ఆ నైట్. సో అందుకని ఇంకా రైమ్స్ పెట్టాను. కొంచెం ఫోన్ అది చూస్తే పిల్లలకి నిద్ర వస్తుందని చెప్పేసి అట్లా పెట్టాను. ఎప్పుడు పెట్టను, అలా పెట్టాను అనమాట. నాకు నిద్ర వచ్చేస్తుంది, ఇంకేం చేస్తామని చెప్పి తన్ని కూడా పడుకోబెట్టడానికి ఇది ఒక టిప్ అనమాట నాకు. సో అట్లా అయింది. ఇంకా నైట్ ఎలా ఒకలాగా పడుకోబెట్టాము. చాలా హ్యాపీగా అయ్యి ఉండే ఆ రోజు మొత్తం కూడా మాకు. ఇంకా డే 2 వరకు వచ్చేస్తే డే 2 వచ్చేసి మేము నాసిక్ వెళ్ళబోతున్నాం అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇలాగ తిరగడం అనేది. సో నాసిక్ వెళ్ళాము. నాసిక్లో మేము చూడాలనుకున్న ప్లేసెస్, చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా చూసేసామన్నమాట. కొన్ని బిట్స్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే మేము షేరింగ్లో వెళ్ళాము. ఒకటి ఇండివిజువల్ అయితే ఎంత పడుతుంది, షేరింగ్ అయితే ఎంత పడుతుందో కూడా నేను చెప్తాను. సో ఇండివిజువల్ ఏంటంటే ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మేము ముగ్గురం ఇండివిజువల్ నాసిక్ చూడాలనుకుంటే ఒక 5,000 అవుతుంది. అదే షేరింగ్లో అనుకుంటే మీకు ఒక 1,500 2,000లో అయిపోతుంది. సో అండర్ బడ్జెట్ అనమాట. బడ్జెట్ పరంగా మనం చూసుకుంటే అది బెటర్. ఇంకా మేమైతే ఇక్కడ రెడీ అయిపోయాం. షేరింగ్ కాబట్టి బస్సు వస్తుంది అని చెప్పారు తక్షు. సో ఇంక అందరం కూడా ఆ రోజు తక్షు కోసం వెయిటింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే తక్షు అంత లేకదు. ఆ రోజు ఏదో కొంచెం కష్టపడి లేపామన్నమాట. బట్ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ చల్లగా ఉంది కాబట్టి మేము తక్షుకి స్నానం ఏం చేయించలేదు, జస్ట్ తడిగుడ్లా పెట్టా అంతే. సో ఈ ట్రిప్లో మాకు బాగా హెల్ప్ చేసింది ఏంటంటే బడ్ బేబీ. నేను అది కూడా చూపిస్తాను, దానికోసం నేను చాలాసార్లు చెప్పుకున్నా. బట్ అది ఈ ట్రావెల్ ట్రిప్లో మాకు బాగా యూజ్ అయింది, ఎందుకంటే అస్తమాను బేబీని క్యారీ చేస్తూ ఉండలేము. సో అటువంటి టైంలో ఈ బడ్ బేబీ అనేది మనకు ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. మనం బెల్ట్ అది కట్టుకుంటాం కాబట్టి నా దగ్గర చూస్తే నా చేతిలో ఆ హ్యాండ్ బ్యాగ్ ఉంది, స్లింగ్. ఈ బడ్ బేబీ ఏంటంటే ఇలా ఒక బెల్ట్ కింద యూస్ చేసుకోవచ్చు, అలాగే ఒక స్లింగ్ బ్యాగ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా వర్షం పడితే దానికంటూ సెపరేట్ కవర్ ఉంటుంది, బాటిల్ పెట్టుకోవడానికి ఉంటుంది. నేను చాలా వీడియోస్ చేసి ఉన్నా, షార్ట్స్లో కూడా ఒకసారి గో అండ్ చెక్అవుట్. అండ్ ఇక్కడ మేమైతే రెడీ అయిపోయినాం కాబట్టి కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పి ఉన్నా. అండ్ తర్వాత ఏంటంటే మేమైతే రెడీ అయిపోయాము, అన్నీ ప్యాక్ చేసుకున్నాము. కానీ మెయిన్ థింగ్ అనేది ఆ ట్రిప్లో కొంచెం మర్చిపోయాము. అదే తక్షు పాసిఫైయర్ పేకా అంటారు కదా, అది తక్షు అది లేకపోతే పడుకోదు, చాలా ఏడిపించేస్తుంది, అల్లరి చేస్తుంది. చెప్పనివ్వట్లేదు తక్షునే అన్ను. సో ఆ ట్రిప్లో తక్షు మాకు బాగా సపోర్ట్ చేసింది, ఎందుకంటే సగం దూరం వెళ్ళిపోయాక మాకు ఆ పేకా గుర్తొచ్చింది. సో వెనక్కి తిరగడానికి అవ్వదు, ఎక్కడా కూడా దొరకదు కూడా. ఇప్పుడు తనకి కొన్నాము అంటే ఒక ఏజ్ పరంగా ఉంటుంది, అటువంటిది అయితే మనకి ఇక్కడ దొరకవు, మ్యాక్సిమం ఉండవు కూడా. నాకు ఏమీ కనిపించలేదు, ఒకవేళ ఏమైనా కొన్ని ట్రై చేద్దారని ఏం కనిపించలేదు. బట్ ఆల్మోస్ట్ షీ డజంట్ క్రై అట్ ఆల్. పేకా కోసం చాలా ఏడ్చి ట్రిప్ పార్ట్ చేస్తుందేమో ఆ డే అనుకున్నా, బట్ షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అనమాట. అప్పుడు బాగా మాకు సపోర్ట్ చేసింది. తర్వాత మేమైతే ఇక్కడ పంచవటికి వచ్చామండి. అండ్ ఇది నాకు ఫేవరెట్ ప్లేస్ అనమాట. పంచవటికి నేను వెళ్ళాను, దర్శనం చేసుకున్నాము. అండ్ అక్కడ నీళ్ళల్లో ఈ దీపం అది వదలాలంటారు కదా, అది కూడా వదిలినా. అండ్ వాటర్ దగ్గరికి వస్తే మా డాడీ ఆ వాటర్ తీసుకో అని చెప్పి అన్నారు, బట్ ఆ వాటర్ అస్సలు బాగాలేదనమాట. చాలామంది స్నానాలు అవి చేస్తున్నారు, ఓకే ఆ ప్లేస్ కొంచెం ఏదో బాగుంది. కానీ దాని తర్వాత వెనకాతలది చూస్తే మాత్రం అస్సలు బాబు
మొత్తం ఒక డ్రైనేజ్లాగా అనిపించింది నాకు. ఇష్టం వచ్చినట్టు పిల్లల డైపర్స్ కానీ ప్యాడ్స్ కానీ మొత్తం చెత్త చెదారం అంతా కూడా ఉంది. ఇంకా అందుకే వాటర్ తీసుకున్నా కూడా మేము ఎన్ని డేస్కి వెళ్తామో తెలీదు. ఒక 1 వీక్లో అది కుళ్ళు కంపు వచ్చేస్తుందేమో వాటర్ అని అనిపించింది. అంత దారుణంగా ఉందన్నమాట వాటర్. సరే ఒక నమ్మకంతో వెయ్యాలి కాబట్టి అన్నట్టుగా వేసానంతే, ఒక నమ్మకం అంతే. ఇలా ఒకటి కోరుకొని వదిలేసాను. ఇంకా దేవుడే చూసుకుంటాడు అని చెప్పి అనుకున్నా. అది జరుగుద్దో జరగదో ఆ వాటర్లో వేస్తారు కాబట్టి మనం అదనమాట. అండ్ టెంపుల్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. మనం ఎప్పటివో కాబట్టి పూర్వం నాటివి కాబట్టి టెంపుల్స్ అన్నీ కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకోవడంలో అసలు తప్పులేదనిపించింది. సో ఒక నమ్మకం అనమాట, అది బయటకు కనిపించింది. నాకైతే లోపల ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోనే నేను దేవుడికి దండం అది పెట్టుకోవడం కానీ చేస్తాను. సో ఈ ట్రిప్లో నేను చెప్పవలసింది ఏంటంటే, ఇండివిజువల్ కన్నా షేరింగ్లో వెళ్తే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. అండ్ వాళ్ళకు ఒక టైం చెప్తారు అండ్ వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాట్ ఈజ్ వాట్ అనేది. అండ్ ఆ ప్లేసెస్గా ఆ ఇంపార్టెన్స్ అదంతా కూడా వాళ్ళు చెప్తారు క్లియర్గా. సో ఇండివిజువల్గా వెళ్తే మన ఇష్టం, మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. బట్ అక్కడ టెంపుల్స్ వరకు మనం చూడ్డానికి వచ్చాం కాబట్టి ఆ సరౌండింగ్స్ మొత్తం చూసే అంత టైం వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. సో మనం గంటలు ఉండడం, టైం వేస్ట్ చేసుకోవడం తప్పించి ఇంకేం ఉండదన్నమాట. జస్ట్ ఫటాఫట్ చూసేసి మనం ఏమైనా కావాలంటే ఫొటోస్ అవి దిగి మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బిట్ వాటర్, ఇక్కడైతే ఇదే చెప్తున్నాను. ఇక్కడైతే డైపర్స్, ప్యాడ్స్ చాలా దారుణంగా ఉందన్నమాట. చెత్త చెదరం అంతా ఆ వాటర్లో కలిసిపోతుంది. ఇంకా ఎలా ఉంటుంది అనిపించింది అనమాట నాకు. అందుకని ఇంక వాటర్ కూడా మేమేం తీసుకోలేదు, ఏమొద్దు అని చెప్పాము. నెక్స్ట్ ఈ నాసిక్లో మేము ఈ పంచవటికి వెళ్ళాము. అండ్ తర్వాత వచ్చేసి ఆల్రెడీ ముందు క్లిప్లో చూసున్నారు. నెక్స్ట్ దీనికన్నా ముందు ఫస్ట్ మేము వెళ్ళింది అయితే ముక్తిధామ్కి వెళ్ళాము. దెన్ తర్వాత ఈ పంచవటికి వెళ్ళామన్నమాట. గోదావరి పుట్టిన చోటు అని అంటారు కదా, అది వచ్చేసి ఈ పంచవటి అనమాట. ఇంకా లోపలికి వెళ్తే గోదావరి పుట్టిన ఒరిజినల్ ప్లేస్ ఉంటుంది. సో ఇంకా చాలా టెంపుల్స్కి అయితే విజిట్ చేసాము. కొన్ని టెంపుల్స్కి అయితే మా అమ్మ నాయన రాలేదు కానీ నేనే వెళ్ళాను. ఎందుకంటే ఇంకా రాక వచ్చాము, ఇంత దూరం వచ్చి చూడకపోతే ఎట్లా అని, చిన్నదో పెద్దో ఏదో ఒకటి అని చెప్పి ఇంకా వెళ్ళి చూశాను. నాతో పాటు ఇంకో అతను ఉన్నారు, ఆయన కూడా యూట్యూబర్ అనుకుంటా. కెమెరా పట్టుకున్న అలాగే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి నాకు సెట్ అయిపోయేది అట్లాగా. సో ఆయన కూడా మాతో పాటే వచ్చారు అక్కడ. అండ్ ఇంకా అంతేనండి, నాసిక్లో ఈ పంచవటికి వెళ్ళాం మెయిన్ ప్లేస్. తర్వాత ముక్తిధామ్ టెంపుల్కి వెళ్ళాము. సో ఫస్ట్ ముక్తిధామ్ టెంపుల్కి వెళ్ళాము, తర్వాత పంచవటికి వెళ్ళాము. ఇంకా నాసిక్ ఆ దగ్గర ఉన్న ప్లేసెస్ అంతా అయిపోయిన తర్వాత త్రయంబకేశ్వర్కి వెళ్ళామండి. త్రయంబకేశ్వర్ గురించి చెప్పాలి అంటే ఆ క్లిప్స్ వచ్చిన తర్వాత నేను షేర్ చేస్తాను. నిజంగా ఒక డిసప్పాయింట్ అయింది, కానీ నిజంగా హ్యాపీగా రిటర్న్ అయ్యాము మేము. అదేంటి అనేది చెప్తాను. సో నాసిక్ టూర్ అంటే చాలా ప్లేసెస్ చూపిస్తారు వాళ్ళు. ఇలా షేరింగ్లో వెళ్తే కొంచెం అండర్ బడ్జెట్లో మొత్తం అన్నీ వాళ్ళే చూపిస్తారనమాట. మేము ముక్తిధామ్ మందిర్కి వెళ్ళాము ఫస్ట్, తర్వాత పంచవటికి వెళ్ళాము, తర్వాత శ్రీ కలరామ్ మందిర్కి వెళ్ళాము. ఇంకా అలా అనమాట నాసిక్ మొత్తం సిటీ అది చూసాము. సో అట్లా నాసిక్లో అయితే ఈ పంచవటి, ముక్తిధామ్ మందిర్ అండ్ శ్రీ కలరామ్ మందిర్ అండ్ ఇంకో ఇది నేను చూపిస్తున్నాను కదా శ్రీ కలరామ్ మందిర్ అనమాట. చాలా బాగుంది. టెంపుల్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. బట్ మన దగ్గర ఉంటే మనం ఇంకా బాగా చేసేవాళ్ళం టెంపుల్స్ని. ఇంకోటి ఏంటంటే ఈ పంచవటి ఏదైతే చెప్పానో, ఈ మన గోదావరి మాకైతే ఎక్కువ, మన రాజమండ్రిలో ఈ గోదావరి పుట్టిందే పంచవటిలో అనమాట. సో ఆ ప్లేస్ చూడడానికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే బాగా కొండ మీద కదా, అది కొంచెం బేబీతో జర్నీ ఇబ్బంది అని చెప్పారు వాళ్ళే. రోడ్స్ కూడా సరిగ్గా ఉండవు అని చెప్పారు. సో దట్ మిస్ అయ్యాము. బట్ దగ్గర వరకు వెళ్ళాము అండ్ ఆ ప్లేస్ మొత్తం చూసాం కదా, గోదావరి ఎలా పుట్టింది ఏంటి, మనకు ఆ స్టోరీ కూడా తెలుసు. అండ్ అట్లీస్ట్ చూడగలిగాను, నాకు అది హ్యాపీ అనిపించింది. సో అక్కడి నుంచే కదా ఈ వాటర్ మొత్తం వస్తుంది, అది హ్యాపీ అనిపించింది. చాలా చిన్నగా ఉంటుంది అది క్లిప్, అది మిస్ అయ్యాను డెఫినెట్లీ.
సో ఇంకా అలా ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసాము. మనం షేరింగ్ అంటే వాళ్ళు మనకంటూ ఒక టైం ఇస్తారు. సో ఆ టైం లోపల మనం చూసి వచ్చేసేయాలన్నమాట. సో మేము కూడా ఇంక అట్లా చూసేసి వచ్చేసాము. కమింగ్ టు త్రయంబకేశ్వర్ టెంపుల్. ఈ త్రయంబకేశ్వర్ టెంపుల్ ఏంటంటే తక్షవి అస్సలు చెప్పనివ్వట్లే. ఆగమ్మ ఒక్కసారి. ఈ ప్రదేశంలో ఏంటంటే ఈ త్రయంబకేశ్వర్ అని ఎందుకంటారంటే ఈ ప్రదేశంలోనే శివుడు, బ్రహ్మ, విష్ణువు ఈ ముగ్గురు పానవటం లోపల 3 లింగాకారంలో ఉంటారు అనేసి దీన్ని త్రయంబకేశ్వర్ అని అంటారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహాలింగాన్ని త్రయంబకేశ్వర్ అని అంటారు. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ మన పూర్వం లాంటి టెంపుల్. కంపల్సరిగా మనం చూడవలసిన టెంపుల్ అన్నమాట. దేవుణ్ణి దర్శించుకోవాలి కంపల్సరిగా. సో మేము వెళ్ళేటప్పుడు పెయిడ్ పాసెస్ లేవు అని చెప్పారు. ఓన్లీ ఫ్రీ పాసెస్ ఉన్నాయట. సో ఫ్రీ దర్శనాలు ఉన్నాయి. ఈ ఫ్రీ దర్శనాలు ఏంటంటే కంపల్సరీ 5 hours లైన్లోనే నించోవాలి అన్నారు. సో టైం ఎక్కువగానే ఉంది మాకు, కానీ ఈ బేబీతో తక్షుతో నాకు అవ్వదు అని చెప్పేసి మేము ఇంకా డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. సరే నేను రాక వచ్చాను, మా ఆయన చూసేసారు ఇవన్నీ మొత్తం. ఆయన ఇండియా మొత్తం తిరిగేశారు. అతనితో ఇబ్బంది లేదు, నేను అమ్మ చూడలేదు. అయితే ఒక పర్సన్ని పంపిస్తా అన్నారు. సరే నేను బేబీతో నేను వెళ్తాను అనేసి చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం పోలీస్ వాళ్ళని. బట్ వాళ్ళు అయినప్పటికీ ఒప్పుకోలేదు. ఇంకా ఒప్పుకోకపోతే ఏం చేసామంటే ఇంకా ఏమైనా ఉంటే షాపింగ్ అది చేసుకున్నాం అనమాట. బట్ ఫైనల్లీ మళ్ళీ కాసేపు మేము మళ్ళీ బస్సులో కూర్చొని ఒక 8 ఆ టైం అవుతుంది. 8 ఆ టైంకి మళ్ళీ వెళ్ళినాం అనమాట. ఇంకెవరు రాలేదు బస్సులో జనాలు అని చెప్పి మళ్ళీ వెళ్తే లక్కీలీ అప్పుడు పెయిడ్ పాసెస్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అనిపించింది అనమాట. ఇంక ఫటాఫట్ మొత్తం అంతా తీసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఎంత బాగా అయిందంటే దర్శనం, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. చాలా బాగుంది, చాలా దగ్గర నుంచి చాలా బాగా అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ అమ్మ కోసం మేము తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు, బట్ అమ్మ మళ్ళీ ఇంకా రాదు. సో అందుకని చెప్పి అమ్మను కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పి తీసుకొని వెళ్ళామన్నమాట. లక్కీలీ దర్శనం బాగా అయ్యింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. అండ్ ఈరోజు మా నాసిక్ ప్రయాణం త్రయంబకేశ్వర్తో లాస్ట్ ఎండింగ్ అయిపోయింది. మేము రిటర్న్ వెళ్ళేటప్పటికి 11:30, 12 అయిపోయింది అనమాట మేము రూమ్ చేరుకునేటప్పటికి. డ్రైవర్ మాత్రం చాలా మంచివారు, హిందీ అతను, బట్ చాలా కామెడీ చేసుకున్నాము. సో వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.